నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మంటి బలిపీఠమును చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఎద్దులను అర్పింపబలను. నేను నా నామమును జ్ఞాపకార్థముల నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఈరోజు ధ్యానాంశము బలిపీఠము. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే బలిపీఠము. ఇక్కడ దైవజనుడు మోషే గారు ఒక బలిపీఠమును కట్టి ఆయన జ్ఞాపకార్థముగా ఉన్న ప్రతి స్థలములో, ఆయన జ్ఞాపకం చేసుకునే స్థలంలో బలిపీఠమును కట్టి ప్రతి స్థలములో దేవుడు అంట ఆశీర్వదించడానికి ప్రారంభించడంట. దేవుడికి స్తోత్రం. ఈ ఉదయకాలంలో ఆరాధనలో ఈ స్థలంలో వచ్చిన మనందరినీ దేవుడు ఆశీర్వదించుగాక. ప్రతి స్థలంలో ప్రభు అంట మన దగ్గరకు వచ్చి ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వదించాలంటే ఈ పగటి వేళలో మరి ఒక బలిపీఠమును మనం కట్టాలి. ఆమేన్. బలిపీఠమును కట్టాలి. ఆయన ఆశీర్వదించాలంటే మనము బలిపీఠమును కట్టాలి. ఇక్కడ బలిపీఠం అనగానే మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది నోవాహు. మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది నోవాహు. అయినప్పటికీ ఎక్కువగా బలిపీఠాలు కట్టింది మాత్రం అబ్రహాము. నేను 3 బలిపీఠాల గురించి తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉన్న సమయంలో 3 బలిపీఠాలు, అబ్రహాం కట్టిన 3 బలిపీఠాలు చాలా ప్రాముఖ్యమైనవి. 25వ వచనం చదువుకుంటే మనం ఒకసారి బలిపీఠాన్ని ఎలా కట్టాలి, బలిపీఠాన్ని ఎలా కట్టాలి అంటే 20వ అధ్యాయం 25వ వచనంలో నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలిపీఠం ఎలా కట్టాలంటే ఎలా కట్టాలి? రాళ్లతో కట్టాలి. అది మలిచిన రాళ్లతో కట్టకూడదు. మలిచిన రాళ్ళు అంటే రాయిని చెప్పుతారు చూడండి, వాటితో కట్టకూడదట. దేవునికి స్తోత్రం. ఇటుక రాళ్ళతో కట్టకూడదు. దేంతో కట్టాలి? దేవుడు సృష్టించిన రాయి ఉంది, ఆ రాళ్లతోనే. అంటే నీ ఇష్టం వచ్చినట్టు కట్టకూడదు, నీకు తగ్గట్టుగా కట్టుకోకూడదు. నీకు అనుగుణంగా కొంతమంది అనుగుణంగా చేస్తూ ఉంటారు, బలిపీఠం కడతా ఉంటారు. మనకు అనుగుణంగా కాదంట కట్టాల్సింది. ఎలా కట్టాలంటే 25వ వచనంలో ఉన్న చక్కగా నీవు నాకు రాళ్లతో బలిపీఠంను చేయనప్పుడు మలిచిన రాళ్ళు అంటే తయారు చేసిన రాళ్ళతో కట్టకూడదు. తర్వాత దానికి నీ పనిముట్టు తగలకూడదు. దేవుని స్తోత్రం. నీకు తయారు చేసిన దాంట్లో కట్టకూడదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రాముఖ్యమైన 3 విషయాలు మనతో దేవుడు మాట్లాడునుగాక. మనం అనుకుంటే అంత భక్తి అవసరం లేదులే, కొంచెం చాలులే, ఇంత వైరాగ్యం అవసరం లేదులే, ఇంత తొందరగా వెళ్ళటం అవసరమా, ప్రార్థనకి ఇంత తొందరగా లేవటం అవసరమా, ప్రారంభం నుండి ఉండటం అవసరమా అనుకుంటాం. ఇక్కడ బలిపీఠము మనకు తగ్గేటట్టుగా కట్టుకోకూడదు, మలిచిన రాళ్ళతో కట్టకూడదు. ఎలా కట్టాలంటే ఆయన సృష్టించిన రాళ్ళతోనే కట్టాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రభు మనల్ని ఆశీర్వదించాలంటే బలిపీఠమును ఆయన చెప్పినట్టుగా చేయాలి. బలిపీఠం అనగా ప్రార్థన అని అర్థం. లేకపోతే బలిపీఠం అనగా వధస్థలము, లేకపోతే సమర్పణ లేకపోతే ప్రార్థన, అనేకమైన పర్యాయ పదాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగుగాక. అబ్రహాం కట్టిన బలిపీఠంకి దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాము బలిపీఠమును ఎలా కట్టాడంటే రాళ్లతో కట్టాడు. ఆయన ఉన్నదేమో గుడారములో ఉన్నాడు. అంటే మనము దేవుని బలిపీఠాన్ని ఎలా కట్టాలంటే ఉన్నతముగా
దేవుని సన్నిధిని మనము ప్రత్యేకంగా సిద్ధపరచుకోవాలి. ప్రత్యేకంగా సిద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా సిద్ధపరచుకోవాలి. మనము ఒక చోట కూడుకొని ప్రార్థించే స్థలాన్ని మనము పరిమళ ధూపముగా సిద్ధపరచుకోవాలి. ప్రత్యేకంగా సిద్ధపరచుకోవాలి. మనం ఏ స్థలంలో ఉన్నా పర్ల, మన గుడిసెలో ఉన్న పర్ల, అబ్రహాం గుడారంలో నివసించాడు. ఎక్కడున్నాడు? బలిపీఠమేమో రాళ్ళతో కట్టాడు. ఆయన ఉన్న స్థలం ఎలా ఉంది? గుడారం, చిన్న గుడారంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ సంబంధమైనది శాశ్వతంగా ఉంటుంది. దైవ సంబంధమైనది శాశ్వతంగా ఉంటుంది. మనం నివసించే స్థలము తాత్కాలికంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. బలిపీఠము శాశ్వతంగా ఉండాలంటే, బలిపీఠము స్థిరపరచబడి ఉండాలంటే, బలిపీఠం అనగా మనం చేసే ప్రార్థన, మన ప్రార్థన ప్రభువుకి చేరాలి, ప్రభు సన్నిధిలో స్థిరపరచబడాలి. ఆయన మన బలిపీఠం, మన పితరులు బలిపీఠం కట్టి ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున మనము బలిపీఠం కట్టి మనం ఆశీర్వదించబడను గాక, దీవించబడను గాక, దీవించబడను గాక. వినిన వాక్యాన్ని పరివర్తన చేసుకోవాలి. వాక్యము విన్న దానిని హృదయంలో స్థిరపరచబడితే ఆ వాక్యం మనను దీవించబడినట్టుగా ఆ బలిపీఠములు ఇంపైన అనుగ్రహం అంటే ఆగ్రహించు పరిమళ సువాసన ప్రారంభించితే ఆ బలిపీఠాన్ని దేవుడు అంగీకరిస్తాడు. బలిపీఠం అనగా పాత నిబంధనలో లేదు, నేను చెప్పబోయే కొత్త నిబంధనలో బలిపీఠము ప్రార్థన, మనము సమర్పణ కలిగిన జీవితానికి తగినట్టుగా ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనలో దేవుడు అంగీకారాన్ని తెలియపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మూడు బలిపీఠాలు మనం తెలియపరుచుకుందాం. ఆయన ఆగ్రహించే సువాసన కలిగిన మొదటి బలిపీఠం ఏంటంటే ఆదికాండము 12వ అధ్యాయము. మొదటి బలిపీఠము అబ్రహాం ఎక్కడ కట్టాడంటే, మొదటి బలిపీఠము ఆదికాండము 12వ అధ్యాయము 7వ చరణాన్ని చదువు. చదవండి. యెహోవా 7వ చరణం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బలిపీఠం ఎందుకు కట్టాడంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడని ఆ స్థలంలో బలిపీఠం కట్టాడు. ఈ మొదటి బలిపీఠం పేరు ఏంటంటే ప్రత్యక్షత కలిగిన బలిపీఠము. మొదటి బలిపీఠం పేరేంటి? అబ్రహాం కట్టిన మొదటి బలిపీఠము ప్రత్యక్షత కలిగిన బలిపీఠము. ఎందుకంటే దేవుడు అక్కడ వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమైన ఈ సంతానమునకు ఈ దేశమును, నీ సంతానమునకు ఈ దేశమునికి ఇస్తానని మాట ఇచ్చాడు. ప్రత్యక్షమయ్యాడు. అందుకని దానికి ఆ బలిపీఠానికి ఏం పేరు పెట్టాడండి? ప్రత్యక్షపు బలిపీఠం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. బలిపీఠం కడితే ప్రత్యక్షమవుతాడు. బలిపీఠంని సిద్ధపరచుకుంటే ప్రత్యక్షమవుతాడు. బలిపీఠం అంటే వధ స్థలం, లేదా సమర్పణ కలిగిన స్థలము. ప్రత్యక్ష కలిగిన దేవుడు దీవిస్తాడు. దీవించడానికి ఇది ప్రత్యేకత. మన పితరులు దీవించబడ్డారంటే వాళ్ళు బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠములో ప్రభు ప్రత్యక్షమై మాట ఇచ్చేశారు. మనుషులైతే మాట ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటారు, మర్చిపోతారు. మన దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు మనకి ప్రత్యక్షత అనుగ్రహించబడేది కాక. అబ్రహామును దీవించిన దేవుడే మన దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఏ బలిపీఠం అంటే ఇది మొదటి బలిపీఠం. ప్రత్యక్షత కలిగిన ప్రతి విశ్వాసకి ప్రత్యక్షత ఉండాలి. ఏదో అయినట్టుగా వచ్చాము, వెళ్ళాము, పోయాము, వస్తున్నాము, వెళ్తున్నాము. మనకు ఒక ప్రత్యక్షత ఉండాలి. ఒక సపరేట్, ఒక ప్రత్యేకత ఉండాలి. లోకములకు మనకు ఒక వేరుబాటు జీవితం ఉండాలి. అప్పుడే మనం దీవించబడ్డ. అబ్రహాముకు వేరుబాటు జీవితం ఉంది. అబ్రహాము ఉన్న స్థలము ఎలాంటిది? ఆయన ఉన్న స్థలం ఎలాంటిది? ఆయన ఉన్న గృహం ఎలాంటిది? వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాడు? ఏ వ్యాపారం? విగ్రహాల వ్యాపారం. మట్టి తెచ్చి బొమ్మలు చేసి విగ్రహాలు చేసుకునేవాడు. ఆ స్థలంలో ఆశీర్వదించాల దేవుడు అబ్రహాము.
అబ్రహాం అన్నాడు, ఆ స్థలం నుంచి నువ్వు బయటికి రా అన్నాడు. నువ్వు బయటికి రా అన్నాడు. బయటికి రా అన్నాడు. ఎవరో తెలియదు. అబ్రహాము గొప్ప విశ్వాసం అప్పటికి కాదుగా. అబ్రహాం ఇంటి పక్కన వాళ్ళు ఏమన్నా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళ కాదుగా. ఆయనకి ఎవరో తెలియదు. ఆయన కాకపోతే ఒక ఆశ ఉంది, నిజమైన దేవుడితో నేను చూడాలి, మాట్లాడాలి అన్న హృదయంలో ఉందంతే. అది ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును పిలిచాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును పిలిచి నేను చూపిస్తున్న దేశమునకు నువ్వు బయలుదేరి అన్నాడు. అంతే. అడ్రస్ లేదు, డోర్ నెంబర్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, ఏమి లేదు, స్ట్రీట్ నెంబర్ లేదు, ఏమి లేదు. లొకేషన్ ఇప్పుడు మనం ఎక్కడ రమ్మంటే ఏంది, లొకేషన్ షేర్ చేయి, లొకేషన్ షేర్ చేయి. ఆ రోజున అబ్రహాం ఏం తెలీదు. దేవుడు అంటే దిక్కు చూపించాడు, అంతే. డైరెక్షన్ ఇచ్చాడు. ఇదిగో నేను చూపిస్తున్న దేశంలో బయలుదేరి అన్నాడు. అంతే. వెంటనే అబ్రహాం ఏం చేశాడు, బయలుదేరినాక దేవుడు ఇక మాట్లాడుతూ ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును. ఈ పగటి వేళ నీవు కూడా నేను కూడా మనం ఉన్న స్థలము ఎలాంటి స్థలము, అందుకే దుష్టులు ఉన్న చోటనై మొదటి కీర్తన దావీదు గారు రాసిన దానికి దుష్టులు ఆలోచించకుండా నడవద్దు, అక్కడ ఉన్న చోట నువ్వు నిలవద్దు, అలా చెప్పిన వాటిని నువ్వు గైకొనొద్దు, వాళ్ళ మాటల్లో నీవు ఉండొద్దు అన్నాడు. అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు అబ్రహాము ప్రత్యక్షమై నేను నీ సంతానాన్ని, ఈ దేశమునకు నీ సంతానాన్ని నేను ఇచ్చి ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రత్యక్షమవ్వాలి. సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సమూయేలుకు దేవుడు ప్రత్యక్షం ఎలా అయ్యాడు? సమూయేలు చిన్న బాలుడు ఎలా అయ్యాడు? ఆ రోజులలో, ఆ దినములలో యెహోవా మాట్లాడటం కరువైందంట. సరైనడు ఇప్పుడు కనపడలేదంట. దేవుడికి ఈ పైన సువాసన ఎవరు వెదజల్లట్లేదు. ఆ రోజులో బాలుడైన సమూయేలు పరిచయం చేసుకుంటున్నాడు మందిరంలో. ఏలి అనే దైవ సేవకుడి దగ్గర, దైవ జనుడి దగ్గర పరిచయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మగారి సంగతి మనకు తెలుసు, సమర్పించింది. మరి సమర్పించిన ఈ రోజుల్లో మనము పిల్లవాడిని తీసుకెళ్ళి ఎల్కేజీలో కూర్చోబెట్టి, లేకపోతే నర్సరీలో కూర్చోబెట్టి జాయిన్ చేసి మనం అట్లా దాటితే ఏం చేస్తాడు? ఎప్పుడు పడి వస్తాడు. ఎప్పుడు పడి ఏడంగానే కుక్క పెట్టి ఏడంగానే మనం ఏం చేస్తామంటే సర్లేని వెనక్కి తీసుకొస్తాం. ఆ రోజున పాలు విడిచిన తర్వాత అన్న కుమారుడిని వదిలేసి ఆ బాలుడైన సమూయేలు దైవజనుడి దగ్గర మరి ఆ సేవ పరిచయం చేస్తూ చిన్న పరిచయలు చేస్తుంటే ఆ రోజులు ఎవరు కనపడలా. సమూయేలుకు దేవుడు మాట్లాడాలనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. సమూయేలుకు ప్రత్యక్షత అవ్వాలనుకున్నాడు. ఎందుకంటే సమూయేలు చిన్న వయసు నుండి బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. బలిపీఠం అంటే ప్రార్థన, కొత్త నిబంధనలో ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉండదు, ఆవరణములలో ఉంటుంది బలిపీఠం. ఆవరణములలో ఉంటుంది బలిపీఠం. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు చదవండి. చదవండి. సమూయేలుని దేవుడు పిలిచిన సంగతి సమూయేలుకు అర్థం కాల. అయితే ఎక్కడికి వెళ్ళాడంటే తన దైవ సేవ ఏలిని వారి దగ్గరికి వెళ్ళి, నీవు నన్ను పిలిచితివు కదా, నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచన యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి చిత్తము అలా 3 సార్లు పిలిచింది. మనం ఎన్ని చదివే సమయం లేదు కాబట్టి అలా 3 సార్లు ఎవరు పిలిచింది? దైవజనుడు కాదు పిలిచింది. ఎవరు? దేవుడు పిలిచాడు. ప్రత్యక్షం అవటానికి పిలుస్తాడు. పిలిస్తే చిన్న బాలుడికి తెలియక దైవజనుడు పిలిచాడని వెళితే దైవజనుడు 3వ మాట చెప్తాడు. అప్పుడు ఎన్నో వచ్చినది? 9. నువ్వే పోయి పండుకోము, ఎవరైనా నేను పిలిచి ఎడలా ఏమంటున్నాడు? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలు కనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకునేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజులలో మనకు దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. ఆ రోజుల్లో దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవ్వట్లేదు. కారణం వారు
బలిపీఠంలో సువాసన లేదు. దేవుడు ఆగ్రహించడానికి పరిమళ ధూపం లేదట. మనం చేసే ప్రార్థనలో కపటము లేని ప్రార్థన ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈరోజు బలిపీఠంలో మనకు మలుసుకుంటున్నాం అంటే అందుకనే మలిచిన రాళ్ళతో కట్టొద్దన్నాడు. మనకు అనుగుణంగా మనకు అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తాం. మనకు అవసరమైనప్పుడు, నొప్పి తిరిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవసరత ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు అప్పుడు ఏం చేస్తాం? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. లేకపోతే కొంతమంది అది కూడా చేయరు. ఏం చేస్తారు? ప్రార్థించే వాళ్ళకి వెళ్ళి, అయ్యా నా గురించి ప్రార్థన చేయవా? ఒక ఆమంట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దేవుడు చూపించాడు, మిమ్మల్ని 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు అని సేవకుడి దగ్గరికి వచ్చి నా గురించి 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు అయ్యా అని సేవకుడికి చెప్పాడు. సేవకుడు ఏమన్నాడంటే, ఓకేనమ్మా, మంచిదమ్మా, నువ్వేమో నిష్ఠానుసారం దిగుతా ఉండు, నేనేమో ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని నేను ప్రార్థన చేస్తాను, సరే. కానీ నాకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, ఏంటయ్యా, నిన్ను 6 నెలలు ఉపవాసం ఉండి నా గురించి ప్రార్థన చేయమన్నాడని చెప్పాడు. 6 నెలలు. వెంటనే ఆమె ఏం చేసింది? ఆ మాసం ఒక పూట 1 నిమిషం ప్రార్థన చేయగలిసి, ఏ కాడికి వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి, ఎప్పుడు మనం ప్రార్థన చేయించుకునే వాళ్ళలాగానే ఉండకూడదు. మనం కూడా మన వ్యక్తిగతమైన బలిపీఠ కట్టుకోవాలి. అబ్రహాము వారి దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్వాసులు ఆశ్రదించబడలేని కారణం ఏంటంటే వ్యక్తిగతమైన బలిపీఠం లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన లేదు. ఏ కాడికి నలుగురితో ఏదో చిన్న ప్రార్థన చేయమో ఎవరో గట్టి పట్టుబడితే ప్రార్థన మొక్కలకి కాదు, కానీ మనకు అంతగా మనమే అబ్రహాము వలె దేవుని కొరకు ప్రార్థన చేయాలి, ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు దేవుని దగ్గర జవాబు రావాలంటే ప్రార్థన చేయాలి. మన స్థితి మార్చబడాలంటే ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో బలిపీఠం కట్టబట్టే అబ్రహాము ఆశ్రదించబడినట్లుగా ఎవరు ఆశ్రదించారు? భూమి భరించలేనంత ఆశీర్వాదం, 3 మారిన జీవితాలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే చిగురు పెడతాడు. ఎక్కడికో పోయే అవసరంలా. ఈ ప్రార్థన చేయటానికి మనము ఎక్కడికో పోయే అవసరం. నువ్వు ఉన్న స్థలంలోనే ప్రార్థించితే దేవుడు ఆలోచించే దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు నా ఇంటి దగ్గర బలిపీఠం కట్టుకుంటే అక్కడ ప్రార్థించే దేవుడు. ఆ బలిపీఠం ఎట్లా ఉండాలి? మనకి ఇష్టానుసారంగా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. దావీదు విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలు తర్వాత సౌలు ఉన్నప్పుడే దేవుడు దావీదు నేర్చుకున్నాడు. సౌలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడని అదే సమయం రాసిన మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం అనుకుంటా. మరి ఒకసారి 16వ అధ్యాయంలో చదవండి. 16వ అధ్యాయము మొదటి చరణం. సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నీ కొమ్మును తైలంతో నింపుము. దేవునితో అతని కుమారుడు దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకున్న కుమారులలో ఒక కుమారుణ్ణి రాజుగా చేయమని నువ్వు పో అన్నాడు. ఎవరిని? ప్రవక్త. పోయేళ్ళు ఈ సమయంలో ప్రవక్తని పంపిస్తే ఆ ఇంట్లో బలిపీఠం కట్టే వాళ్ళు ఎవరు లేరు. ఒక దావీదు ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి తెలుసు ఎవరైతే కడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము ప్రార్థిస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు. మనం అనుకుంటే 2 నిమిషాలు ప్రార్థన చేసి వదిలే నన్ను పట్టించుకోలేదు దేవుడు అని మనము కొన్నిసార్లు మోపడతాం.
సరిగ్గా మనం మోకాళ్ళు వేసి ఒక గంట సరిగ్గా రోజుకు ఒక గంట ప్రార్థన చేస్తుంటామా? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాం. గంటల తరబడి మనుషులతో సహవాసం చేసి, గంటల తరబడి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుని, మన కాలాన్ని వ్యర్థం చేసుకుని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం మన చేతులతో. 25, 30, 40 సంవత్సరాల నుండి, 50 సంవత్సరాల నుండి, లేదా 15 సంవత్సరాల నుండి దేవుని నమ్ముకొని ఒక రోజన్నా నీవు వైరాగ్యముగా ప్రార్థించిన సమయం ఉందా? పిలువబడిన నీవు వేరుబాటు జీవితం ఉందా? నీలో దైవిక స్వస్థత ఉందా? దేవ విమోచన ఉందా? సంపూర్ణ పరిశుద్ధత ఉందా ఈ రోజున? లేకపోతే అవసరమైనప్పుడు దేవుడు చెయ్యాలి. లేకపోతే మనకు అనుగుణంగా మనకి ఇష్టానుసారం తిరుగుతాం. మనకి ఇష్టానుసారం లోకంలో ఉన్న వారు ఏం చెబితే అది వింటాం. అవసరమైతే ఎవరు కావాలి? ఆయన కావాలి. మనకు అవసరం లేనప్పుడేమో ఆయన పక్కన ఉన్నాయా, కాసేపు అవసరమైనప్పుడు నేను పిలుస్తానని దేవుని పక్కన పెడితే ఆయన కూడా ఏం చేస్తాడు? నీకు ఆపద వచ్చినప్పుడంట నవ్వుకుంటాడంట. నీకు ఆపద వచ్చినప్పుడు నవ్వుతే ఎట్లా ఉంటుంది? దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. దావీదు ఒక పేద స్థితి కలిగిన వాడు. దేవుడు పేద స్థితి, ధనస్థితి, రంగులు, లేక నీ తెలివితేటల, నీ పైరూపం చూసే దేవుడు కాదు. సమయాలుగా వెళ్ళి పైరూపాన్ని చూసేది కానీ దేవుడు అంతరంగంలో చూసే దేవుడు. ఈ రోజున నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ నెలలో నీకు జవాబు రాబోతుంది. నేను ఈ నెలలో ప్రార్థన మాసం అని చెప్పాను. ఎందుకంటే ఖాళీగా ఉంటాం, ఎక్కువగా పని ఎక్కువ ఉండదు. ఎక్కువగా ప్రార్థన గడవమని చెప్పి ప్రార్థనలో గడపండి. ఈ నెలలో చేసిన మీ ప్రార్థనను దేవుడు ఆలకించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి చదవండి, లోకాసువార్త 7వ అధ్యాయము 4వ చరణంలో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి యోగ్యుడట. శతాధిపతి యోగ్యుడు. ఈ రోజున నీవు యోగ్యురాలుగా మార్చబడాలి. యోగ్యురాలుగా మార్చబడాలి. నీవు కూడా స్త్రీ అయినా పురుషుడైనా. ఇక్కడ శతాధిపతి ఎవరు? 100 మంది మీద అధికారి. ఇక్కడ ఆ దాసులు వచ్చి, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు యేసు ప్రభుకి, ప్రభువా ఈ శతాధిపతి నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు. యోగ్యుడిగా మనం ఉండాలి. ప్రార్థనకు వస్తున్నామని మనం ప్రార్థనకు వస్తున్నాం అనుకుంటున్నాం. యోగ్యురాలుగా ఉంటున్నామో లేదో చూడాలి. ఈయనంట దేవుని మందిరం ఏం చేశాడు? మందిరాన్ని, సమాజ మందిరాన్ని ఏం చేశాడు? కట్టించాడని దాసుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడడానికి యోగ్యులుగా మార్చబడ. దానికి మనము ఆధార్ కార్డుల్లో డేట్లు మార్చవసరంలా, మన పేర్లు మార్చవసరంలా, నెంబర్లు మార్చవసరంలా, లేదా సర్టిఫికేట్లు కావసరంలా. లేకపోతే ఎక్కడికైనా పోయి ఏమో రాజమండ్రి ఇంకో చోట పోయో, లేదా విజయవాడ పోయో, ఎక్కడికి వెళ్ళవసరంలా. నువ్వున్న స్థలంలోనే నీ యోగ్యుడిగా మార్చబడాలంటే ప్రార్థనని బలిపెట్టాన్ని కట్టు. ప్రార్థనని బలిపెట్టాన్ని నువ్వు పాత జీవితంలో ఉన్నవన్నీ ఒప్పుకో, విడిచిపెట్టు. నువ్వు కనికరించబడిన గాక. హల్లెలూయా. కొంతమంది అంటారు ఇప్పుడు కాదులే, ప్రార్థనకు వస్తారు కానీ ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉందిలే అంటా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తారు తెలుసా? ఎప్పుడు అంటారంటే అయ్యా ఒకసారి నేను సన్నిధికి వస్తాను. ఎప్పుడు అంటారంటే టిక్కు అని ఏర్పడతా ఉంటుంది. సీసాకాయ పెట్టి టిక్కు హాస్పిటల్లో పెట్టి అది కొడతా ఉంటుంది. టిక్కు అని అంత దాకా ఆ పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి, ఇక వెంటిలేటర్ల మీద పెట్టి అప్పుడు అంటారు నేను అయ్యా నీ సన్నిధికి వస్తాను ఒకసారి. అప్పుడు దాకా మనం ఉండాల్సిన ఎందుకు? అప్పుడు దాకా ఉండి బాధలు పడి, శ్రమలు పడి, శోధనలు పడి మన దేవుడు ఇచ్చిన యోగ్యతమైన ఇది ఎవరికో కాదు, విశ్వాస జీవితానికి నేను చెప్తాను. మన విశ్వాసంలో ఎదుగును గాక. ఆమేన్. యేసు రక్తము చేత కడగబడిన నీవు ప్రతిదినం ఒక బలిపీఠం కట్టడానికి
బలిపీఠం అబ్రహాం కట్టాడు. రెండో బలిపీఠం ఏంటంటే అబ్రహాం కట్టింది. రెండో బలిపీఠం ఏంటంటే ఆది కాండము, అదే 12వ అధ్యాయము. ఎందుకు వచ్చాడు అమ్మా అందరి 12 చదవమ్మా. అక్కడ నుండి అతడు అబ్రహాము బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడకునున్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే బలిపీఠము ప్రార్థన బలిపీఠం. ఇంకక్కడదేమో ప్రత్యక్షత. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే ప్రార్థన అంటే నువ్వు ఆయనతో చెప్పుకునే బలిపీఠం. ఆయన నీకు చెప్పాడు, దేవుడు నీకు చెప్పాడు, నీ సంతానాన్ని ఇదిగో ఈ దేశంలోకి నీ ఇచ్చి ఆశీర్దిస్తానని ఆయన చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పుకునే బలిపీఠం ఇది. అంటే అబ్రహాము రెండో బలిపీఠంలో ఏం చెప్పాడంటే దేవునితో మాట్లాడుకునే బలిపీఠాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో బలిపీఠం ఏంటంటే ప్రార్థన బలిపీఠం. ప్రార్థన బలిపీఠం. ఈ ప్రార్థన బలిపీఠం కట్టగలిగితే దేవుడు ఈ రోజున మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ కట్టాడు? బేతేలు హాయికి మధ్య ఒక గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు మనము ప్రార్థనకి అందరం అంటాం ప్రార్థన 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 చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. ప్రార్థన వేరు, మొరలు. ప్రార్థన వేరు, మొర పెట్టడం. కొంతమంది ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, వాక్యం వచ్చేసరికి ఏం చేస్తారంటే 10 నిమిషాలు కూడా వాక్యం వాళ్ళకి ప్రార్థన చేయమంటాం అనుకో, ప్రార్థన చేయాలి. అన్ని ప్రయత్నాలు చేస్తారు, అన్నిట్లో ఉంటారు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమంటే నేను కాదు, ఎవరు చూపిస్తాం? కొంతమంది ఎవరో ప్రతి సంఘములో ఎవరో కూడా ప్రార్థన చేసేవాళ్ళు అంటారు ఆ వైపు. మరి మనం కూడా చేస్తే అబ్రహాము అన్ని విషయాలలో ఆస్వాదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము అన్ని విషయాలలో ఆస్వాదించబడ్డాడు. కొన్ని విషయాలు కాదు, అన్నిటిలో దీవించబడ్డాడు. 24వ అధ్యాయం వచ్చేసరికి అన్నిటిలో దీవించబడ్డాడు. అన్ని విషయాలలో అబ్రహామును ఆస్వాదించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము అరాకొరిగా జీవిస్తున్నామంటే, కొంచెంగా జీవిస్తున్నామంటే, కొద్దిగా కొంచెం రాగానే ఆడ మంటపడిపోతాం, రేకుపడతాం. మనం అనుకున్నవి జరగట్లేదు. అందరికి జరుగుతున్నాయి, మనకు జరగట్లా. కారణం అంటే పిలువబడ్డావు కానీ దేవుని సైన్యంలో దైవ చిత్తానుసారంగా నీవు మొదలుపెట్టలేకపోతున్నావు, స్తుతించలేకపోతున్నావు. పని ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యం. పని ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యం. ఇది ఆయుధం లాంటిది. మన చేతిలో ఆయుధం ఉంటే ఎట్లా ఉంటుంది అంట ఆయుధం ఎట్లా ఉంటుంది? ఆయుధం ఉంటే మనము ఏదైనా చేయగలగడానికి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన వేగాన్ని మనకు ఆస్వాదించడానికి వేగాన్ని పెంచింది, మన స్థితిగతులు మార్చింది. మనకున్న ప్రతి బలహీనతను తొలగించి నెహెమ్యా రోజులలో ఆయన ఆయుధం పట్టుకుని 6వ అధ్యాయంలో అధ్యాయం చదువుకుంది. నెహెమ్యా రోజుల్లో ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఒక పక్క ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకున్నాడు, ఒక చేతితో పని చేసి, ఒక పక్క యుద్ధం చేసి, ఒక పక్క నడిపించబడ్డాడు. ప్రతి పనిని పూనుకున్న ప్రతి పనిని దేవుడు అంట కృప చూపించుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం కొత్త నిబంధనలో ఒక ప్రార్థన విషయాన్ని తెలియపరచుకుందాం. ఒకరోజు నా పేతుని సరసాల్లో తీసుకెళ్ళి సంఖ్యలు వేశాడు. పేతుని అనుకోకుండా ఎవరు తెలియజేశాడు, ఎవరికి తెలియదు. ముందుగా ఫోన్ చేసి పేతులు ఉన్నాడా, మీ పాస్టర్ గారు ఉన్నాడా, సంఘానికి ఏం చెప్పరు.
ఆయన్ని మేము చెరసాలలో వేస్తున్నాం అని చెప్పడం. అకస్మాత్తుగా వచ్చారు, పేతుర్ని చెరసాలలో పడేశారు. చదవండి 12వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము చదువు. పేతురు చెరసాలలో తీసుకెళ్ళిపోయాడు. సంఘం అంతా ఏం చేసిందంటే చెరసాల చుట్టూ తిరగల. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘం అంతా చెరసాల చుట్టూ తిరగట్లా. ఏమో ఒకసారి నా వైపు చూడండి, సంఘం అంతా చెరసాల చుట్టూ తిరగట్లా. మనమైతే అదే చేస్తాం. ఆ చుట్టూ ఈ చుట్టూ, ఆ చుట్టూ ఈ చుట్టూ తిరుగుతాం. వెళ్ళి కాసేపు కనపడకపోతే బాగోదులే, అందరూ వెళ్తున్నారుగా మనం వెళ్ళిపోతే బాగోదని అడ్డా పోయి కాసేపు నిలబడి కాసేపు ఉండి టీయో లేక టిఫిన్ తిని ఇంటికి వచ్చి వెళ్ళకుండా ఉంటారు. కానీ సంఘము ఆ రోజుల్లో సంఘం ఏం చేసిందంటే వాళ్ళందరూ ఇంట్లో కూడుకున్నారట. ఇంట్లో కూడుకుని అందరు కలిసి ఏ శక్తి అంటది, ఏ శక్తి అది? అత్యాశక్తి. సంఘం ఎలా ఉండాలి? అత్యాశక్తితో బలిపీఠం కట్టుకోవాలి. అందరు కలిసి ఒకే మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు అంట దేనినైనా మార్చాలి. ఆమేన్. ప్రార్థనకి తన భర్తను తీసుకెళ్ళిందంట. రోజు గొడవ చేసిందంట. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అయ్యా రాయ్యా 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 ప్రార్థనకి వెళ్దాం ప్రార్థనకి వెళ్దాం అంటే ఆయన అంట ఆ భార్య కూర కట్టుకోలేక ఒక రోజు వెళ్ళాడు. ఆ రోజు కలిగే సేవకుడు అంట, మీకు ఆవగంగా అంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడు అంటే పడిపోతుంది అని వాక్యం చెబుతూ ఆ రోజున వారందరికీ ప్రార్థన చేసి పంపించారు. వచ్చిన ఆయనకంట ఆ చేలో కొండ ఉందట. ఆయన చేలో ఏముంది? కొండ ఉందంట. కొండ. ఆ కొండ తీస్తే బాగుండు, నా చేను ఉపయోగపడింది, ఎకరం పొలం వచ్చింది అని అప్పుడు నుంచి ఆశపడుతున్నాడు. ఆయన రంగాన్ని ఈ మాట నమ్మాడట. నమ్మెళ్ళి తెల్లారిపాటికి వెళ్ళి చూశాడంట. చేలో చూడగానే కొండ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. ఆమెతో అన్నాడంట, మీ పాస్టర్లు ఎంతే చెబుతారు, దొంగ మాటలు చెబుతారు, అన్ని దొంగ మాటలు అని చెప్పాడు. అంటాము కాదయ్యా, దేవుని మాట నిరర్థకం కాదు. దేవుడు మాట ఇచ్చాడంటే, వాక్యం ఇచ్చాడంటే, వాక్యము బయటికి వచ్చిందంటే ఆ వాక్యం నెరవేర్చబడింది. నమ్మన్నాను. నమ్ముతానే ఇదిగో లేదుగా. అలా ఒక 6 నెలలు వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. 6 నెలల్లో గవర్నమెంట్ మొదలట ఆ కొండను తీసేయడానికి ప్లాన్ వచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గవర్నమెంట్ వారు ఈ కొండను తీసేయాలి, ఈ కొండను పగలగొట్టాలి. మనమైతే మనుషులైతే వాళ్ళ కాదు. గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు దేంతో పగలగొట్టింది? బాంబులతో. వేరే చెట్లలోనే ఎక్కడో కాదు, బాంబులతో పగలగొట్టి కొండ మొత్తాన్ని తీసారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థిస్తే అత్యాశక్తితో ప్రార్థన చేస్తే శరసాల పునాదులు ఏమైనా కదిలించబడ్డాయి. శరసాల నాయకుడు రక్షించబడ్డాడు. పౌలు శీలలో బొండలు వేసి బిగిస్తే వారు ఏమి చేయలే, పాటలతోనూ ఆరాధనతోనూ స్తుతిస్తూ వచ్చారు. దేవుడు శరసాల పునాదులు కదిలించబడ్డాడు. ఇక్కడ పేతురు సంఖ్యలో 7వ చరణం చదవండి. ఇదిగో ప్రభు దూత పేతురు దగ్గరికి వెళ్తే అతడున్న గదిలో వెలుగు ప్రకాశించి కట్టి త్వరగాలేమో దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఘం ఇక్కడ ఏం చేసింది? ప్రార్థనలో ఉంది. దూతని దేవుడు ఏం చేశాడు? శరసాల. అదే మనం శరసాల చుట్టూ తిరిగితే దూత రాడు, పేతురు బయట తిరిగాడు. సంఘం ఇప్పుడు చెడగొట్టినట్టే. సంఘం ఏం చేయాలి?
విశ్వాసం ఏం చేయాలి? నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కరువు ప్రతి దినము స్తుతించాలి. ఒకవేళ సేవకుల ద్వారా సేవకుడు ఇబ్బందులు వచ్చినా రాబోతున్న దినాలలో అలా జరగబోతుంది. ఇప్పటికే కర్ణాటక అటు సువార్తన ఇప్పుడు ఎవరైనా బాప్తిసం తీసుకోవాలంటే ముందుగానే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇస్తారు. ఒక డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు పోలీసుల మధ్య మిమ్మల్ని అడుగుతారు, ఏమ్మా మీ అందరికీ మీరే తీసుకున్నారా? మాస్టర్ గారు బలవంతం చేస్తున్నాడు కదా బాప్తిసం తీసుకోమని అని అడుగుతారు. మీరు అవునయ్యా అన్నారనుకో మాస్టర్ గారిని తీసుకెళ్ళి 14 సోళ్ళు లెక్క ఇస్తారు. ఇప్పుడు జరుగుతుంది మెల్లగా మన దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఎంత ఫ్రీగా కూర్చుని సువార్త ప్రకటించే రోజులు కరువైపోతాయి. ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? వాక్యాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అధికారి ప్రార్థనకు వెళ్తూ ఉంటాడు. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిందంట వేరే ప్రాంతానికి వెళ్ళడానికి. ఒక పెద్ద అధికారి సేవకుని పిలుచుకున్నాడంట, ప్రార్థన చేయించుకున్నాడంట. ఆ ఆఫీసులో ఆయన కూర్చున్న స్థలం, ఆయన కుర్చీ పెద్ద కుర్చీ. సేవకుని పిలుచుకుని ప్రార్థన చేయించుకుని ముందు మీరు కూర్చోండి మాస్టర్ గారని ఆ కుర్చీలో కూర్చోబెట్టి అప్పుడు ఆయన కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం. ఆయనంట ఖాళీ టైంలో అధికారి బైబిల్ తీసుకెళ్తాడంట. బైబిల్ తీసుకెళ్ళి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆఫీసులో అందరూ ఉంటారంట. ఆఫీసులో వాక్యం చదువుకున్నాడంట. మధ్యాహ్నం పూట తప్ప మొత్తానికి అన్నం తిని 1 గంట ప్రార్థన చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. అటువంటి వాళ్ళు ఆశీర్వదించరా దేవుడు? మనం అనుకుంటాం ఆశీర్వదించిన వాడినే ఆశీర్వదించాడు దేవుడు. ధనవంతుడినే మనకి ఎంత పేదవాళ్ళంగా దేవుడు ఇవ్వచ్చుగా అంట. మనమేమో ప్రార్థన చేయాలి. ఎవరైనా నలుగురు కనపడితే బైబిల్ కూడా దేవుడు. ఎందుకు? భయం. అంత అధికారి చూడండి, అంత ఆఫీసులో అధికారి ఖాళీ దొరికితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటారు. ఆయన చూసి ఎంతమంది రక్షించబడతారంట? సిగ్గుపడుతున్నాడా? ఆఫీసులో సిగ్గుపడుతున్నాడా? ఏం చెప్పండి? మనం సిగ్గుపడం. బైబిల్ తీసుకెళ్తానికి సిగ్గుపడతాం. ప్రార్థన చేయమంటే సిగ్గుపడతాం. ఒక్కొక్కరు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది వైట్ ప్యాంట్ వేసుకున్నా ఏ ప్యాంట్ వేసుకున్నా ప్రార్థన అనగానే అది బజార్లో అయినా ఏడాది మోకాళ్ళు వేసారు. మోకాళ్ళు వేసి అంతే ఉంటుంది. అది బజారా మార్కెట్గా పాస్ట్ గారు ప్రార్థన చేసుకుందామా అనగానే మోకాళ్ళు వేస్తారు. ఇలా చేసేవాళ్ళు ఏం చేస్తాడు? ఆశీర్వదించి వార్తను వదిలిపెట్టడు. వారి బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. ఆమేన్. 34 కీర్తనలో దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మరి 3వ మాట చదువుకుందాం. 3వ బలిపీఠం టైం అయిపోయింది. 3వ బలిపీఠం చదువుకుందాం. 3వ బలిపీఠం కట్టింది ఏంటంటే ఆదికాండంలో 13వ అధ్యాయము 3వ బలిపీఠం ఏంటంటే 13వ అధ్యాయం తీయండి. అబ్రహాము కట్టిన 3వ బలిపీఠము 13వ అధ్యాయము 14 వచ్చాను చదువుకుందాం. 14 నుంచి 18 చదువుతాం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి నుండి రేణువు వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టిన. దేవుని స్తోత్రం. బలిపీఠం అనుకున్నారు.
కృతజ్ఞత బలిపీఠం. ఏ బలిపీఠం ఇది? కృతజ్ఞత బలిపీఠం. దేవుని స్తోత్రం. మొదటి బలిపీఠము ప్రత్యక్షత బలిపీఠం, రెండో బలిపీఠము ప్రార్థన బలిపీఠం, మూడోది కృతజ్ఞత. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినారు. కృతజ్ఞత కలిగి ఇప్పుడు అబ్రహాము దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అబ్రహాం కూడా దేవునికి కృతజ్ఞుడై ఉన్నాడు. 17వ వచనములో ఏముంది? నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది ఆశీర్వాదము. ఇది ఆశీర్వాదం. 14లో ఏముంది? లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు చూడుము. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న సొంత వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. లోతు వెళ్ళిపోయావు. ఈ రోజున సొంత వారు మనల్ని ఏం చేస్తున్నారు? అమ్ముతున్నారు. సొంత వారు అనుకుంటారు. సొంత వారు ఈరోజు నట్టెంత ముంచుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక అబ్బాయికి జబ్బు వచ్చింది. ఒక అతనికి జబ్బు వస్తే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, సొంత అన్నయ్య, అన్న నాకు ఒక 2 లక్షలు ఇవ్వన్నా. వాళ్ళ అన్నయ్య బాగా ఉన్నవాడు. 2 లక్షలు ఇవ్వన్నా, హాస్పిటల్లో చూపించుకుంటాను అంటే వాళ్ళ అన్న అన్నాడంట, నీళ్ళు తాకట్టు పెట్టాను. ఏం పెట్టమన్నాడు? నీళ్ళు తాకట్టు పెట్టరా? సరేలే అన్న పెట్టి వచ్చినాక టైం మళ్ళీ 6 నెలలు పెట్టాడు. చూడండి అన్నయ్య ఎంత కఠినాత్ముడో, ఎంత దేనస్థితి కలగో చూడండి. 6 నెలలు ఈ కట్టలేకపోయాడు. ఎందుకంటే బాగా పరిస్థితి బాగా. హాస్పిటల్కి వెళ్ళి నయం చేసుకుని వచ్చేసరికి ఇంకా మళ్ళా చాకరీ చేసే సమయం దొరకదు. వాడు అన్నాడంట, వాళ్ళ అన్నయ్య, ఇల్లు ఖాళీ చేయి, 6 నెలలు అయిపోయింది. చూసారా? సొంత వారు ఇప్పుడు నేనేం చేస్తున్నారు? అబ్రాహాముని సొంత వాడైనా లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారములో దగ్గర సింధూరవనములో అక్కడికి వచ్చి దేవుడు మరి అబ్రాహాముతో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 17వ చరణం ఆశీర్వాదం. 18లో ఏం చేశాడు? వెంటనే ఆశీర్వదించాడని. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదానికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. కృతజ్ఞత అనే బలిపీఠంలో మనము కలిగి ఉండాలి. ఈరోజు విశ్వాసులారా, సంగమా, కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదానికి కృతజ్ఞత, నీ బిడ్డలను నడిపిస్తున్న విధానానికి అసలు ఎందుకు మనకు ప్రాణం పెట్టడం, ప్రతిరోజు మనం జీవిస్తున్నాం కృతజ్ఞత. ఇప్పుడు ఇది కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఎందరో ఈ ఆదివారంలో, ఈ పునరుద్ధాన దినమును చూడలేక ఎందరో నశించుకోవాలి, దాటిపోయావు. కానీ మనకు దేవుడు ఇచ్చాడు. మనం ఏమై ఉండాలి? ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. అదే ఆదికాండంలో 12వ అధ్యాయం ముగించేస్తున్నాను. 2వ చరణంలో రాయబడింది, ఇక్కడ నేను గొప్ప జనముగా, గొప్ప ఆశీర్వాదం. చూడండి, సొంత వారు విడిచిపెట్టిన నిన్ను విడిచిపెట్టి నీకు బంధువుల దగ్గరికి వెళ్ళకూడదు. సామెతలో రాసింది ఏముందంటే, నీ సొంత వారి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? స్నేహితుల దగ్గరికి. అంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి అయిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అప్పుడు చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. ఒకటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. నువ్వు బలిపీఠం కట్టడం ప్రారంభించు. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాడు. ఆమె చూద్దామా? రెండవది, నువ్వు బలిపీఠం కట్టడం ప్రారంభించు. అసలు దాన్ని ముగింపు చేయబోదు. దేన్నైనా మర్చిపోగలి.
బలిపీఠం కట్టడం మర్చిపోవద్దు. రెండవది నేను ఆశీర్వదించబోతున్నాను. ప్రార్థించిన ప్రార్థన ఎక్కడ అంటే బలిపీఠం అంటే ప్రార్థన. కాబట్టి ఈ నెలలో కాదు, ఈ ప్రతి దినం ఒక సమయం ఉండాలి. ఒక మినిమం 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థన పరులై ఉండాలి. మినిమం మనం ప్రతి దినం 2 గంటల 40 నిమిషాలు ఉంటారు మన ప్రార్థన. కనీసం నేను సేవకుడిగా మీకు చెప్పొచ్చిందంటే ప్రతి దినము 1 గంట మన ప్రార్థన కలిగి ఉండాలి. దానియేలు అయితే 3 కోట్లు చేశాడు. 3 కోట్లు చేశాడు దానియేలు గారు. దావీదు గారు 7 కోట్లు చేశాడు. 7 మార్లు చేశాడు. మరి ఆయనకి ఎక్కడ సమయం దొరికిందో. ఆయన రాజా చక్రవర్తి, ఆయనకి సమయం ఏం దొరికిందో ఏమో. మనకి జరగట్ల. మనం అంతకంటే చక్రవర్తులు అనుకుంటున్నాం. అంతకంటే పెద్ద చక్రవర్తులు మనకి సమయం దొరకట్ల. మరి ఆయన వీలు చేసుకుని రాజుగా పనిచేసుకునే సమయాన్ని దేవునికి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. మనకి 24 గంటలు సరిపోవట్లేదు కదా. 10 గంటలొచ్చు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి మొట్టమొదటిగా దేవునికి ఇద్దాం. మన సమయాన్ని ఎవరికి ఇద్దాం? రాజమ్మ అంటే ఎవరికి ఇద్దాం? మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇద్దాం. ఉదయకాలం లేచి 1 గంట సేపు స్తుతులు ధ్యానిస్తే ఆ రోజు నుంచి పరిమళ తైలపు సువాసన హోమము దేవుని దగ్గర సింహాసనానికి ఆక్రమించబడిన తర్వాత ఇది మొట్టమొదటిగా నేను గొప్ప జనముగా చేస్తాడు. రెండవది నేను ఆశీర్వదిస్తాడు. మూడవది నీ నామమును గొప్ప చేస్తాడు. నాలుగవది నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఐదవది నిన్ను ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆరోది నిన్ను దూషించిన వారిని దేవుడు అంటే శపిస్తాడు. ఏడవది భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడి ఉంటాయి. 7 రకాల ఆశీర్వాదాలు మనందరి మీద అనుగ్రహించబడును గాక. సొంత వారైనా తొక్కేస్తే మనల్ని, సొంత వారు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే, మనం నమ్ముకున్న దేవుడు బలిపీఠం కట్టినందుకు అబ్రహాముకి 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చింది. దేవుని స్తోత్రం. మనం కూడా ఈ ఆశీర్వాదాలు పొందుకొని ప్రతి దినము మన జీవితంలో బలిపీఠం కట్టుకుంటూ నడిపించబడతాం. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచుకుంటాం. ఆమేన్.